పంజాబ్ చెందిన అభిషేక్ శర్మ 2000 సంవత్సరంలో అమృత్సర్లో జన్మించాడు. అతని తండ్రి రాజ్ కుమార్ శర్మ ఓ మాజీ క్రికెటర్ కావడంతో చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల ఆసక్తి కలిగింది. అనేక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు అదరగొట్టిన అభిషేక్ తనకు చాలా చిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కలిగింది. 2018 అండర్-19 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఆడాడు. ఆ టోర్నమెంట్లో అతడు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రతిభ ప్రపంచానికి పరిచయమైంది. బ్యాట్తోనూ బాల్తోనూ అతను చూపించిన పర్ఫార్మెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. 2018లో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన అభిషేక్ తన మొదటి మ్యాచ్లోనే 46 పరుగులు చేసి గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత అతను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మారాడు. అక్కడ తన బ్యాటింగ్ బౌలింగ్ స్కిల్స్తో మరింత రాణించాడు. అభిషేక్ శర్మ పంజాబ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్లో కూడా కీలక పాత్ర పోషించాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వంటి టోర్నమెంట్లో తన ఆల్రౌండ్ ప్రతిభను చూపుతూ పంజాబ్ జట్టుకి గౌరవాన్ని తెచ్చాడు. ఆల్రౌండర్గా అభిషేక్ బ్యాట్స్మెన్గానే కాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గానూ రాణిస్తున్నాడు.